హాయ్, తెలుగు స్వాగతం. ఈరోజు యాజ్ ఎ స్పెషల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతాను మెయిన్గా. ఎందుకంటే రోజు రోజుకి కొత్త ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతున్నారు. మరి కొత్త ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతున్నారు అంటే ఆబ్వియస్గా a lot of investment cash flow is coming to stock market. అయితే ఈ ఎంటర్ అయ్యేవాళ్ళు న్యూ జనరేషన్ పీపుల్ క్విక్ మనీ ఫాస్ట్ మనీ. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. క్విక్ మనీ ఫాస్ట్ మనీ అంటే తప్పేం లేదు. క్విక్గా ఫాస్ట్గా వస్తే ఇప్పుడు 10 సంవత్సరాల్లో రావాల్సిన డబ్బులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వస్తే తప్పే ఉంది. సంవత్సరంలో రావాల్సిన డబ్బులు నెల 2 నెలలు 3 నెలలు వస్తే తప్పేంటి? మంచిదే కదా. బట్ స్టాక్ మార్కెట్ తాలూకు నేచరు, స్వభావం, వర్కింగు, దాని స్టాక్ మార్కెట్ తాలూకు పెర్ఫార్మెన్స్, వీటి గురించి అవగాహన ఉన్నవాళ్ళు పర్వాలేదు. అవగాహన లేకుండా ఇన్వెస్ట్మెంట్కి దిగి గమ్ముకుని వాట్ దే డూ ఈజ్ దే స్టార్ట్ ట్రేడింగ్ ఫస్ట్ డైరెక్ట్లీ. స్టాక్ మార్కెట్ అంటే ఎంటర్ అవటం అంటే ఎలా అంటే కొనటం అమ్మటం లాగా ట్రేడింగ్ మొదలు పెడతారు. ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ తెలియాలి. ఆ ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ తెలియలేదనుకోండి కొంచెం ఇబ్బందే. ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్, కొనేయటం పడేయటం మర్చిపోవటం. అంటే ఒక స్థలమో లేకపోతే పొలమో లేకపోతే ఒక ఇల్లు అపార్ట్మెంటో కొంటాం కదా, కొని వదిలేస్తాం. రోజు అమ్మి కొని చేయం కదా. దానికి ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు అవుతాయి అనేది అదొక ఇష్యూ వల్ల రిజిస్ట్రేషన్ ఖర్చులు అవటం వలన అట్లా చేయం. ఫ్రీక్వెంట్గా అమ్మటం కొనటం చేయం. రెండోది ఏంటంటే మన ఆబ్జెక్టివ్ కూడా షార్ట్ టర్మ్ కోసం కాదు, అలా కొని ఉంచటం పడేయటం అనేది. మూడోది ఏంటంటే లిక్విడిటీ తక్కువ. గమ్ముకుని మనం అమ్ముదాం కొందాం అనుకుంటే ఫిక్స్డ్ అసెట్స్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు దొరుకుతారనే లేదు. కొనేవాడికి అమ్మేవాడు కొనేవాడు దొరకటం కష్టం. అంటే ఫ్యూ బయర్స్ అండ్ ఫ్యూ సెల్లర్స్, ఒక్కోసారి దొరకరు కూడా. అందువల్ల ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేటప్పటికి మనం కొంచెం పెర్మనెన్స్ ఫీల్ అవుతాం. ఇది స్టాక్స్ అయితే ఏమవుతుందంటే ఈ రోజు కొని ఆ క్షణంలో అమ్మేయచ్చు, మర్నాడు అమ్మేయచ్చు. పైగా డబ్బులు కూడా వెంటనే 2 రోజులు వచ్చేస్తాయి. ఇక ముందు నెక్స్ట్ ఇయర్ అయితే 1 డే సెటిల్మెంట్, T+1 సెటిల్మెంట్ వచ్చేస్తున్నది. ఈరోజు అమ్మిన రోజు కాకుండా నెక్స్ట్ డేకి సెటిల్ అయిపోతుంది. చూసారా? ట్రేడింగ్ డే కాకుండా మర్నాడు. ఇప్పుడు ఏంటి, ట్రేడింగ్ డే కాకుండా 2 రోజులకి పడుతుంది. సో ఇంత క్విక్గా లిక్విడిటీ ఎక్కువ, బయర్స్ సెల్లర్స్ అమ్ముకోవటం కొనటం తేలిక, ఈజీ. తర్వాత ప్రైస్ మూమెంట్ ఫ్లక్చువేషను ఎక్కువ కనబడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే టెంప్టేషను, టెర్మినల్ ముందు కూర్చుని లేదా మొబైల్ దగ్గర పెట్టుకుని కూర్చొని చూసే వాళ్ళకి న్యాచురల్గా టెంప్టేషన్ వస్తుంది. అమ్మాలో కొనేళ్ళు గబ్బుకుని కొనేయటం అమ్మేయటం చేస్తుంటారు. ముఖ్యంగా ఇంట్రాడే చేస్తున్నారంటే అది మరింత రిస్కీ. అందుకోసమే కదా ఇప్పుడు ఇంట్రాడే మార్జిన్స్ పెంచేశారు. మీకు ఫుల్ డబ్బులుంటే చేయండి, లేకపోతే ఏదో రూపాయితోటి 10 రూపాయలు బిజినెస్ చేయడానికి ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది. ఇది ఎందుకు చేశారంటే కొత్త వాళ్ళు వచ్చి ఇట్లా చేసేస్తున్నారు, చేతులు కాల్చుకుంటున్నారు. చాలా మంచి పని చేశారు సెబీ వాళ్ళు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే కొత్తగా చేరారో ఇన్వెస్ట్మెంటు దీనిలో స్టాక్ మార్కెట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో, దోస్ హూ జాయిన్డ్ ది క్లబ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ నో సర్టన్ థింగ్స్. ఒకటేంటంటే మ్యూచువల్ ఫండ్స్ రూట్ ఒకటి ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం స్టాక్ మార్కెట్లో కొనుక్కోవటం, ఎవరో బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయటం, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయటం, కొనుక్కోవటం అమ్ముకోవటం మనం డైరెక్ట్గా చేస్తున్నాం. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా చేయొచ్చు కదా. అంటే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటాం. మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవటం అంటే ఏంటి? వెరీ సింపుల్. ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేస్తాం. 10,000, 5,000, 20,000 లేకపోతే మంత్లీ ఇవ్వటానికి సిప్ మోడ్లోనో
కమిట్ అయిపోతాం. వాళ్ళు పర్టికులర్ ఫండ్ మనం యూస్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఈక్విటీ, డెట్ ఈక్విటీ అని, తర్వాత ఇంకా రకరకాలుగా ఉంటాయి. వీటన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు పాత వీడియోలు ఉన్నాయని అవి వాటిలోంచి చూడండి. ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ టు దిస్ సబ్జెక్ట్ వచ్చేస్తున్నాను. సో ఈ మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనం మనలాంటి వాళ్ళంతా చిన్న చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక మహాసముద్రం అయిపోతుంది, అది పెద్దగా అయిపోతుంది. మనలాంటి వాళ్ళు వందల వేల సంఖ్యలో పెడుతున్నారు కదా డబ్బులు, అవన్నీ కలిపి బోల్డ్ అంత అమౌంట్ అయిపోతుంది. ఆ అమౌంట్ వాళ్ళు మేనేజర్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్, సిస్టమేటిక్గా వాళ్ళకి రీసెర్చ్ టీం ఉంటుంది, జాగ్రత్తగా స్టడీ చేసి వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి మంచి అవగాహన ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెడతారు. దాని నిమిత్తం వాళ్ళు ఛార్జెస్ వసూలు చేస్తారు. అంటే మన ఫండ్ వాల్యూకి 1%, 1.5%, ఇంతకుముందు ఎక్కువ ఉండేది, కొద్దిగా తగ్గాయి ఛార్జెస్. సుమారుగా 1.5% అనుకోండి. మన ₹1,00,000 ఉందనుకోండి మన ఫండ్ వాల్యూ, అందులో 1.5% తీసుకుంటారు అట్లా. సో అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో రిస్క్ ఉండదా అంటే రిస్క్ ఉంటుంది. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ పర్టికులర్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే, అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో రిస్క్ తక్కువ అని కాదు, రిస్క్ కొంచెం ఈక్విటీతో పోలిస్తే తక్కువ. ప్రైస్ ఫ్లక్చువేషన్స్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉండవు, ఈక్విటీలో ఉంటాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ రిస్క్ రెండిట్లోనూ ఉంటుంది. వాడు ఎక్కడో మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చామో వాడు ఎక్కడో పెట్టేసి వాడు అక్కడి నుంచి రాకపోతే వాడు చేతులు ఎత్తేస్తాడు. ఆ ప్రొవిజన్ ఉంది. మొత్తం అంతా పోకపోవచ్చు, పోతుంది, తగ్గిపోవచ్చు. మరి ఈక్విటీ అయితే ప్రైస్ రిస్క్ ఎక్కువ. ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ప్రైసెస్ బాగా పడిపోయాయి అనుకోండి, తగ్గిపోతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గిపోతుంది. బేర్ మార్కెట్ అయితే పడిపోతూనే ఉంటుంది, పడిపోతూ చాలా ఇబ్బంది పెడుతుంది. సో రిస్క్ రెండిట్లోనూ ఉన్న, ఈక్విటీలో కొంచెం ఎక్కువ రిస్క్ అని అంటారు. అయితే రిటర్న్ కూడా ఎక్కువే ఈక్విటీలో, రిస్క్ రిటర్న్ రెండు ఎక్కువే. అది మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా రిస్కే. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉపయోగించి, తెలివితేటలు, స్కిల్ ఉపయోగించి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ కొంచెం రిస్క్ తక్కువ ఉండే అవకాశం ఉంది, అంతకనే ఏం లేదు. బట్ ముఖ్యంగా న్యూ ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరూ చేయొచ్చు. న్యూ ఇన్వెస్టర్స్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, కాస్ట్ అకౌంటెంట్, ఇదే ఈ ఏరియాలోనే, ఈ లైన్లోనే, మా ఆఫీసు లైన్లోనే. ఆయన యాక్చువల్గా సబ్జెక్ట్ తెలిసిన వాడే, ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అవి ఉన్నాయి బాగానే, కానీ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటాడు. అంటే తన డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఈక్విటీలో పెడుతుంటాడు, కొంత అమౌంట్ సిప్ మోడ్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెడుతుంటాడు. తను చెప్పడం ఏంటంటే ఒక 10 లక్షల రేంజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే అట్లా ఫైనల్గా 70-80 లక్షలు అయిందని చెప్తున్నాడు ఆయన. 10 లక్షలు 70-80 లక్షలు అయిందని. అలా ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పటి నుంచో అలా చేసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ₹1,00,00,000 వచ్చేస్తుంది నా మ్యూచువల్ ఫండ్స్ తాలూకు ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. ఆయన ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, బట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు తీస్తుంటాడు, వేస్తుంటాడు, అట్లా అనమాట. వెరీ లాంగ్ టర్మ్. మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు 6 నెలలకి, సంవత్సరానికి అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా వేస్టే. అసలు చెప్పాలంటే 1 to 3 years వరకు మనకి ఏమీ క్లారిటీ ఉండదు ఇన్వెస్ట్మెంటు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు. 5 years అనేది ఒక సైకిల్ కవర్ అవుతుంది. స్టాక్ మార్కెట్కి ఒక సైకిల్ 5 years సైకిల్ ఉంటుంది. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన 5 years ప్లాన్ చేసుకుంటే మీకు బెటర్ రిటర్న్స్ ఉంటాయి, కనబడతాయి. మీరు 5 years కాదు, కంటిన్యూస్గా అలా వదిలేయచ్చు కూడా, చేస్తూ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే దానంతరం పెరుగుతూ ఉంటుంది.
మీరు 5 ఇయర్స్ గిరిగీసుకోకర్లా, కానీ 5 ఇయర్స్ కంటే తక్కువ అనుకోండి, ఒక్కోసారి మంచి రిటర్న్స్ వచ్చేస్తాయి, ఒక్కోసారి రావు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత మార్కెట్ భయంకరంగా పడిపోయింది. ఆ స్టేజ్లో ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా మంచి రిటర్న్స్ వచ్చేసాయి. మాకు ఈఎల్ఎస్ స్కీమ్లో నేను ఇన్వెస్ట్ చేస్తే కొంచెం అమౌంట్ షార్ట్ వచ్చిందని చెప్పి అతను అడ్వైజరు మీకు ఇంకొక కొంత అమౌంట్ యాడ్ చేయండి అంటే అప్పుడు 40,000 ఎంతో తగ్గితే ఆ 40,000 యాడ్ చేశాను నేను. ఆ 40,000 6 నెలల్లో 60,000 అయింది. 50% వచ్చింది 6 నెలల్లో గ్రోత్. అంటే ఒక్కోసారి అలా వస్తుంది. అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో బాగా రావచ్చు, అసలు రాకపోవచ్చు, లేదా తక్కువ రావచ్చు. కానీ ఒక 5 ఇయర్స్ సైకిల్ తీసుకున్నట్లయితే రీజనబుల్లీ గుడ్ అమౌంట్ వస్తుంది, ఒక గ్రోత్ వస్తుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ లేకపోయినా ఈక్విటీ ఫండ్స్ అయితే 8 to 10% ఆన్ అన్ యావరేజ్ కాంపౌండింగ్ వస్తాయి. ఎక్కువ రావని కాదు, ఎక్కువ కూడా రావచ్చు, బట్ 8 to 10% వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి. అంటే లాస్ట్ 1 ఇయర్ తీసుకోకండి, ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ అబ్నార్మల్ బాగా పెరిగాయి. 10% కాంపౌండింగ్ అంటే మీరు 5 ఇయర్స్ 6 ఇయర్స్ అట్లా ప్లాన్ చేసుకుంటే మంచి అమౌంటే కదండి. మరి మీరు అడగొచ్చు, ఏమంటే మీరు లిక్విడ్ ఫండ్స్ చెప్తారు కదా, మరి లిక్విడ్ ఫండ్స్లో 14%, 18%, 15% అలా చెప్తున్నారు కదా, ఇది మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, దీనికి 10% ఏంటంటే నిజమే. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ని కూడా బీట్ చేసి ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లాగా అంత గొప్ప రిటర్న్ అదే పీరియడ్లో ఇండెక్స్ ఫండ్స్ ఇవ్వకపోవచ్చు. బట్ వెరీ లాంగ్ టర్మ్ అనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ విల్ బీట్ మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్. అన్నిటినీ కాదు, చాలా మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేసే అవకాశం ఉంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి వెరీ లాంగ్ టర్మ్ అనుకోండి, అసలు మ్యూచువల్ ఫండ్స్ కూడా కాదు, ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోవటమే శ్రేయస్కరం. ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా పనిచేస్తున్నది. అది ఆటోమేటిక్ సిస్టము, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు 5-6 ఏళ్ళు 7 అట్లా అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓకే, కొంచెం మంచి బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, బాగా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఒక్కోసారి ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ ఇవ్వచ్చు. సో ఇండెక్స్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ అనేది వెరీ లాంగ్ టర్మ్కి యూస్ చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. లాంగ్ టర్మ్కి మ్యూచువల్ ఫండ్స్ రూట్ ఈజ్ ఓకే. ఒక్కోసారి మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ ఇస్తాయి కదా, ఇవ్వచ్చు కదా, ఆ పాసిబిలిటీ ఉంది, లేదా దగ్గరగా ఉండొచ్చు. అదనమాట. అందువల్ల ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టకపోయినా, అంటే ఇండెక్స్ ఫండ్స్లో వెరీ లాంగ్ టర్మ్ కోసం, లైఫ్ సెక్యూరిటీ కోసం ఎల్ఐసి కట్టినట్టుగా, మనం ఎల్ఐసి కడతాం ఎందుకు, సెక్యూరిటీ కోసం, అలా ఎల్ఐసి కట్టినట్టుగా వెరీ లాంగ్ టర్మ్కి అయితే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మరి ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ప్లేలిస్టులు ఉన్నాయి నా ఛానల్లో, మన వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్లో ప్లేలిస్టులు ఉన్నాయి. ఆ ప్లేలిస్టులో ఇండెక్స్ ఫండ్స్ అనేది ఒకటి ఉంది ప్లేలిస్ట్, అందులో చూడండి, చాలా డీటెయిల్గా ఇవ్వటం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఓకే. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు విధిగా కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి కొంత అమౌంట్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఈలోగా నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తాం, ఒక్కోసారి డబ్బులు లాభాలు రావాల్సింది పోయి నష్టాల్లోకి వెళ్ళిపోతాం. అదే మ్యూచువల్ ఫండ్స్ అలాగా ఎమెచ్యూర్ ఇది కాదు కదా, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ కొంత కాంపెన్సేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇన్వెస్టబుల్ ఫండ్స్ ఒక 2 లక్షలు ఉన్నాయనుకోండి, 1 లక్ష రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం. అది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయటం అంటే సిప్ మోడ్లో పెట్టండి. నెల 10,000, 8,000, 10,000, 9,000 అలాగా ఒక సంవత్సరం పొడుగుతా అట్లా ఇన్వెస్ట్ చేయండి.
అది మిగతా 1,00,000 మీరు మీకు నచ్చిన విధంగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. అది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా కొంచెం నాలెడ్జ్ బేస్డ్, కొంచెం అర్థం చేసుకుని తెలుసుకుని జాగ్రత్త చేయాలి. ఎవరో ఏదో చెప్పారని గబుకుని కొనేయకూడదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో అది విషయం. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది శ్రేయస్కరం, మంచిదని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఏమున్నాయి మ్యూచువల్ ఫండ్స్? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎవరో ఒకరిద్దరు అడిగారు కూడా. దాంతో నేనేమనుకున్నానంటే సరే మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్దాం కొద్దిగానే. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బాగా బెస్ట్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయంటే నేను బోర్డు మీద రాస్తాను. ఒకటి మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్. మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ మీరు స్టడీ చేయండి. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటో టైప్ చేసి గూగుల్ సెర్చ్ చేయండి. దీని పెర్ఫార్మెన్స్ ఏంటి అట్లా చూడండి. మనకి రెండోది ఏంటంటే పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది బాగా చేస్తున్నది ఈ మధ్యన. పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. తర్వాత యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్. ఇవన్నీ కూడా జీ అని చూసుకోండి జాగ్రత్తగా. మీరు డైరెక్ట్ కొనుక్కునేటప్పుడు మీరు డైరెక్ట్ కొనుక్కోండి, త్రూ బ్రోకర్ కొనకండి, కమిషన్ పోతుంది అనవసరంగా. మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి, లేకపోతే ఏదైనా వేరే మార్గాల ద్వారా డైరెక్ట్ రెగ్యులర్ కొనకండి. రెగ్యులర్ అంటే ఏంటంటే త్రూ బ్రోకర్ అని అర్థం. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కొనుక్కోండి. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చేసింది కదా. సో జీ అంటే గ్రోత్ అండి. గ్రోత్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇందులో వీళ్ళు ఏ కంపెనీలు అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీలు డివిడెండ్ ఇస్తాయి కదా. ఆ డివిడెండ్ మీకు ఇవ్వరు, మీకు పంచకుండా ఆ డివిడెండ్ కూడా తిరిగి అందులో పెట్టేసి యాడ్ చేసేసి అది కూడా రీఇన్వెస్ట్ చేసేస్తారు. డివిడెండ్ని కూడా రీఇన్వెస్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన దగ్గరికి వస్తే ఖర్చు అయిపోతాయి, మనకు తెలియని కూడా తెలియదు. ఉప్పుకి పప్పు కింద ఏదో చేసేస్తాం. 1000, 2000, 5000, 10,000 వస్తే అదే 5,000, 10,000 వాళ్ళే యాడ్ చేసుకుని అది తిరిగి రీఇన్వెస్ట్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది? చాలా అడ్వాంటేజ్, మళ్ళీ గ్రోత్ ఎక్కువ వస్తుంది. అందుకని జీ పెట్టండి, డి అనేది పెట్టకండి. డి అంటే డివిడెండ్ అని. మీకు డివిడెండ్ తీసుకోకండి, రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లే పెట్టండి. డైరెక్ట్గా కొనుక్కోండి, రెగ్యులర్గా కొనకండి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి బాగా పెర్ఫామ్ చేసే వాటిలో ఇవి ఉన్నాయని. బట్ మీరు స్టడీ చేయండి. ఇప్పుడు వరకు బాగా పెర్ఫామ్ చేశాయి కాబట్టి ఇక ముందు కూడా ఇంత బాగా పెర్ఫామ్ చేస్తాయా లేదా ఇంతకన్నా బాగా పెర్ఫామ్ చేస్తాయనే గ్యారంటీ లేదు. అందుకని వాళ్ళు చెప్తారు, మీరు చూసారో లేదు, పెర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇవ్వరు. పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నో ఇండికేటర్ ఫర్ ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్. పాస్ట్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ఏదో ఎక్స్ట్రాపోలేట్ చేయడానికి వీలు పడదు. ఇప్పటి వరకు బాగా ఉండొచ్చు, ఇక మీద ఉండకపోవచ్చు కదా, చూసారా? సో వాట్ ఈజ్ గుడ్ టుడే మే నాట్ బి గుడ్ టుమారో కదండి. కాబట్టి ఇప్పటి వరకు బాగుంది కాబట్టి ఇక మీద కూడా బాగుంటుందనే అజంప్షన్ కాదు. బట్ జనరల్గా ఏంటంటే మనం అనుకుంటాం, అట్లా తీసుకోవాలి, మరి వేరే మార్గం లేదు. ఇప్పటి వరకు బాగుంది కాబట్టి ఇక మీద కూడా బాగుంటుంది అని. ఓకే, అంటే ఫర్ ది టైం బీయింగ్ బాగుంది, ఇక మీద కూడా బాగుంటుందేమో అని. ఎందుకంటే మీకు నిప్పన్ ఒకటి ఉంది, అది రిలయన్స్ క్యాపిటల్ కొలాబరేషన్ ఏంటో మొత్తానికి బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. ఆ మధ్యన 2019, 20 ఆ ప్రాంతాల్లో కొలాప్స్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది అది. తర్వాత
అసలు పెర్ఫామ్ చేయలేదు సరిగా. అప్పటి వరకు బాగా పెర్ఫామ్ చేసిందని చాలామంది ఇన్వెస్ట్ చేశారు, తర్వాత డిసప్పాయింట్ అయ్యారు, మళ్ళీ తర్వాత పికప్ అయినట్టుంది. సో ఒక్కోసారి ఏంటంటే ఏమవుతుందో తెలియదు, చెప్పలేము, మొత్తానికి సంథింగ్ గోస్ రాంగ్. మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ముఖ్యంగా లార్జ్ క్యాప్ ప్రతి ఒక్కరూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, మారుతి ఒకటి, ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్లా కొన్ని మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అయితే చాలా కాలం పడుకొని ఉంది. కాబట్టి ఆ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్లో ఎవరైతే కొంచెం ఎక్కువ పోర్షన్ పెట్టున్నారో వాళ్ళ ఆ మ్యూచువల్ ఫండ్ తాలూకు పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు పర్వాలేదు అనుకోండి, కొంచెం బాగానే పికప్ అయింది. కానీ అంత లేదు కదా, అంత బాగా లేదు కదా. ఒకప్పుడు వైభవం వేరు, 10,000 11,000 రేంజ్కి వెళ్ళిపోయింది మారుతి సుజుకి. తర్వాత చూడండి ఎలా తగ్గిందో, అట్లా అనమాట. బట్ వేరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్వాలేదులేండి, బాగానే ఉంది. ఇవాళ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు 1,500 చిల్లర ఉంది. మరి 1:1 అది స్ప్లిట్ చేశారు కదా, అది 1ని 2 షేర్లు చేసినట్టున్నారు, లేకపోతే బోనస్ ఇచ్చారు, ఏదో సంథింగ్ లైక్ దట్. బట్ స్టిల్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ఎందుకంటే 1,500 ఈజ్ ఓకే, బట్ 1,700 వరకు వెళ్ళింది హయ్యెస్ట్. నౌ ఇట్ ఈజ్ అట్ 1,500 ప్లస్. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొన్ని పర్టికులర్ స్టాక్స్లో చాలా ఎక్కువ అమౌంట్ పెట్టేస్తారు, పర్సంటేజ్ ఎక్కువ పెడతారు. ఆ పర్టికులర్ స్టాక్ కానీ పెర్ఫామ్ చేయకపోతే, అట్లా 1-2 స్టాక్స్ కానీ పెర్ఫామ్ చేయకపోతే, ఎక్కువ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నవి వాళ్ళ ఫండ్ వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈజ్ పాసిబుల్. బట్ లాంగ్ రన్లో, వెరీ లాంగ్ రన్లో జనరల్గా బాగుండే అవకాశం ఉంది. బట్ ఇండెక్స్ ఫండ్స్లో ఈ జడ్జిమెంట్ ఏముండదు, ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ కూడా ఉండదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇన్వెస్ట్మెంట్. అందుకని ఇండెక్స్ ఫండ్స్ ఫార్ బెటర్ దాన్ ఎనీథింగ్ అని నా అభిప్రాయం. ఓకే, సో ఈ మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఈ మధ్యకాలంలో బాగుంది. మీరు కూడా స్టడీ చేయండి, కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోండి. తర్వాత ట్యాక్స్ సేవింగ్ చేసే వాళ్ళకి ఈఎల్ఎస్ఎస్ స్కీము, ట్యాక్స్ సేవింగ్ వాళ్ళకి కూడా చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్పటం వీలు పడదు కదా. ట్యాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటాం. ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్ ఇక్కడ చెప్పడం లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సెక్షన్ 80C ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ 1,50,000 ఉంటుంది ఎగ్జంప్షను. ఇది మరి పిఎఫ్లు, ఇందులో పిఎఫ్లు, ఇన్సూరెన్స్లు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ సెపరేట్ కదా, మామూలుగా లైఫ్ ఇన్సూరెన్సు, పిఎఫ్, తర్వాత పిల్లల ఫీజులు, తర్వాత మనం ఏమన్నా హోమ్ లోన్లు అవి తీసుకుంటే వాటి తాలూకు ప్రిన్సిపల్ అమౌంట్, ఇట్లాంటివన్నీ కవర్ అవుతాయి. ఇవి కవర్ అవ్వకపోతే ఇవన్నీ మనం కట్టేవి 1,50,000 వరకు ఉంది. 1,50,000 కవర్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ ఉంది, తర్వాత హోమ్ లోన్లో ఉంది, తర్వాత అట్లా ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ 70,000 80,000 వచ్చిందనుకోండి, ఇంకా 80,000 వస్తే మిగతా 70,000 ఇందులో పెట్టారనుకోండి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో 1,50,000 పూర్తి అయిపోతుంది. ఆ 1,50,000కి ట్రిపుల్ బెనిఫిట్ వస్తుంది కదా. మీరు ఏ అమౌంట్ అయితే పెడుతున్నారో దాని మీద ట్యాక్స్ కట్టక్కర్లా, ట్యాక్స్ కట్టకుండా పెట్టేయచ్చు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 లక్షలు ఉందనుకోండి, మీ ట్యాక్స్ పేయబుల్ అమౌంట్ 7 లక్షలు అనుకోండి, ఇది బిఫోర్ ఈఎల్ఎస్ఎస్. మీరు మిగతా ఏమీ లేవనుకున్నాం, ఎల్ఐసీలో ఏమీ లేవనుకున్నాం, మీరు ఇందులో 1,50,000 పెట్టేశారు, లేదా ఎల్ఐసీలో అన్నీ కలిపి 1,50,000 చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకు ఆ 1,50,000 పెడితే ఎల్ఐసి కానీ, పిఎఫ్లు కానీ, తర్వాత ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ కానీ, ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఆ 7 లక్షల్లోంచి 1,50,000 కట్ అయిపోతుంది. మిగతా 5,50,000 మీద మీరు ట్యాక్స్ కడతారు. చూసారా? మరి అది ఇవేమి పెట్టకపోతే, ఏటీసీ కింద 1,50,000 బెనిఫిట్ తీసుకోకపోతే 7 లక్షల మీద ట్యాక్స్ కట్టేవాళ్ళు కదా. అంటే మీరు 20% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారనుకోండి, 20% అంటే ఇక్కడ ఎంత, 1,50,000కి 20% 30,000 రూపాయలు సేవ్ అవుతున్నది. తర్వాత ఫైనల్గా 3 ఏళ్ళు లాకిన్ పీరియడ్ ఉంటుంది కదా, 3 ఏళ్ళు తప్పదు కదా. అసలు ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, 3 ఏళ్ళు అలా ఉంచండి అంటే ఉంచడం మంచిది.
6 నెలలకి 8 నెలలకి డబ్బులు తీసుకునే పద్ధతి స్టాక్ మార్కెట్కి పనికిరాదండి. ఎక్కువ కాలం, ఎంత ఎక్కువ కాలం ఉంచితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. సో 3 ఏళ్ళు మీరు తీయలేరు బయటికి. 3 ఏళ్ళు ఉంచారు అంటే ఖచ్చితంగా 3 ఏళ్ళలో కొంచెం గ్రోత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన 1,50,000 2.5 లక్షలు వచ్చిందనుకోండి. ఎంత వచ్చింది? 2,50,000కి 1,00,000 వచ్చిందంటే ఎంత వచ్చిందో చెప్పండి. కిందసారి మొన్న వచ్చింది అలా. కిందసారి కరోనా తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి అట్లాగే వచ్చింది. 60, 70, 80% దాకా వచ్చింది. అంటే కొంచెం లంసంలో పెడితే ఏంటి అడ్వాంటేజ్ ఎందుకు వచ్చిందంటే మార్కెట్ బాగుంది, పెరిగింది. సో మనం మొదట కట్టిన 1,50,000 దాని మీద వచ్చిన ప్రాఫిట్ 2,50,000కి ఆ ప్రిన్సిపల్ అమౌంట్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు, కట్టకుండా పెట్టేశాం. మనం తిరిగి తీసుకునేటప్పుడు ఆ 1,00,000 మీద కట్టక్కర్లేదు, ఈ వచ్చిన లాభం 1,50,000 మీద అసలు మీద కట్టక్కర్లేదు, వచ్చిన లాభం 1,00,000 రూపాయలు దీని మీద కట్టక్కర్లేదు. అంటే టోటల్ ఎగ్జంప్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ తర్వాత ప్రాఫిట్స్ అన్నిటి మీద ఎగ్జంప్షనే. అంటే ఏం ట్యాక్స్ కట్టక్కర్లా, చక్కగా 2,50,000 తీసేసుకుని జోబులో వేసేసుకోవచ్చు. అండ్ వీ నీడ్ నాట్ పే ఎనీ సింగిల్ పెన్నీ యాజ్ ట్యాక్స్ ఆన్ దిస్ అమౌంట్ టోటల్. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ స్కీము ఇంతకుముందు ఏదో రాజీవ్ గాంధీ అట్లా ఉండేది, కానీ అన్నీ వేస్ట్. ఇది చాలా మంచి స్కీము. నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గిఫ్ట్ గ్రేట్. అంటే మీకు ఎల్ఐసీలు అట్లాంటివి లేకపోతే, అంటే ఎల్ఐసీలు, హోమ్ లోన్లు అవన్నీ, పిఎఫ్లు అవన్నీ ఉంటే అక్కడే 1,50,000 కవర్ అయిపోతాయి, ఇక్కడ దాకా ఉండదు. అలా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొఫెషనో, ఇండివిజువలో, లేకపోతే ఫ్రీలాన్సరో అట్లా ఏదో ఎట్సెట్రా అనుకోండి, ప్రొఫెషనల్ అనుకోండి, మీకు అట్లాంటివి లేవనుకోండి, ఉన్నా ఇంత లేదనుకోండి, ఆ బ్యాలెన్స్ అమౌంట్ 1,50,000 కాకపోతే ఎంతైతే కడుతున్నారో అది కాకుండా బ్యాలెన్స్ ఏమైనా మిగిలితే అది ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో పెట్టుకోండి, మార్చిలోగా కొనుక్కోండి. మీకు 70,000 కవర్ అవుతున్నాయి అనుకోండి, ఇన్సూరెన్స్లు అవన్నీను. మీ ఆడిటర్ని కన్సల్ట్ చేయండి, అతను చెప్తాడు ఏటీసీలు ఏమో వస్తాయో. మిగతా 70,000 ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు అసలు అలాంటివి ఏమీ లేవండి, టోటల్ 1,50,000 ఇందులోనే పెట్టుకోండి. ఇది చక్కని ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ నాకు అలాంటివి ఏమీ లేవు. ఎల్ఐసీలు, పిఎఫ్లు, ట్యూషన్ ఫీజులు, హోమ్ లోన్లు ఇట్లాంటివి ఏమీ లేవు. ఒకప్పుడు ఉండేది ట్యూషన్ ఫీజు పిల్లలకి కట్టేది, ఆ రోజులు వేరు, ఇప్పుడు ఏమీ లేవు. సో 1,50,000 అట్లా యాజ్ ఇట్ ఈస్గా ప్రతి సంవత్సరం 1,50,000 ఈఎల్ఎస్ స్కీమ్లో కట్టేస్తుంటాను. బట్ ఏం చేస్తానంటే అది అందులో వదిలేయకుండా 3 ఏళ్ళ తర్వాత తీసుకుని అందులో కొంత అమౌంట్ ఇండెక్స్ ఫండ్స్లో పెట్టేస్తాను. ఐ బిలీవ్ మోర్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. అందులోంచి తీసేసి 3 ఏళ్ళు అయిన తర్వాత ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేస్తుంది, తీసుకెళ్ళి ఇండెక్స్ ఫండ్స్లో. మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదండి ఫైనల్గా, లాస్ట్లో అంటే అవన్నీ పట్టించుకునేది లేదు. అప్పుడు ఉంటుందో ట్యాక్స్ ఉండదో తీసుకునేటప్పుడు, దట్ వీ డోంట్ నో. ఉంటే ఉండి గవర్నమెంట్కి ఇస్తాము, గవర్నమెంట్కి బెనిఫిటే. మనం పొదుపు చేస్తున్నాము, తెలివిగా డబ్బులు సంపాదిస్తున్నాము, అందులోంచి కొంత గవర్నమెంట్కి ఇస్తున్నాం. వాట్ ఈజ్ రాంగ్? అట్లా అనమాట. సో ఈఎల్ఎస్ఎస్ స్కీము ఇట్స్ ఎ గ్రేట్ స్కీమ్, గుడ్ స్కీమ్. ఇది ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు వినియోగించుకుంటే మంచిది. ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఏమి కొన్ని 2-3 స్టాక్స్ 2-3 చెప్తాను. ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అంటాం కదా. ఒకటండి కెనరా రోబేకో. నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇందులో. కెనరా రోబేకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్. ఈక్విటీ ట్యాక్స్ సేవర్ ఫండ్ అట్లా అనమాట. ట్యాక్స్ సేవర్ ఫండ్, గ్రోత్ గుర్తుపెట్టుకోండి, గ్రోత్ ఫండే పెట్టండి, పెట్టేటైతే
రెండు మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. మిరే వాళ్ళు ఈ మధ్యన బాగా చేస్తున్నారు. మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. మా ఫ్రెండ్ ఇంకోటి కూడా చెప్తున్నాడు, అదేంటంటే యాక్సిస్ అని. యాక్సిస్ ఈక్విటీ అడ్వాంటేజ్ ఏదో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. నాకు పేరు పూర్తిగా చూడలేదు. యాక్సిస్ ఈక్విటీ అడ్వాంటేజ్ ఏదో ఉంటుంది. అయితే ట్యాక్స్ సేవింగ్ వాళ్ళు క్లియర్గా చెప్తారు, అందులో మెన్షన్ చేస్తారు. గ్రోత్ తీసుకోండి. యాక్సిస్ వాళ్ళది కూడా బాగానే ఉంది. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నారు, ఏంటంటే డిఎస్పి ఒకటి. డిఎస్పి ఇలా మీరు ట్యాక్స్ సేవింగ్ కావాలంటే ఇలాగా వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఇట్లా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత జనరల్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి. అలా కాకుండా మీరు హైబ్రిడ్ అనుకున్నారనుకోండి. హైబ్రిడ్ అంటే ఏంటంటే కొంత ఈక్విటీను కొంత డెట్లోని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే రిస్క్ రిటర్న్ వార్డ్ ఆఫ్ చేయడానికి. అంటే అంత ఈక్విటీలో పెడితే ఈక్విటీ పెర్ఫామ్ చేయకపోతే ఇబ్బంది పడతాం కదా. ఎట్ ది సేమ్ టైం అంత ఈక్విటీలో అంత డెట్లో పెట్టామనుకోండి, కొంచెం ఫిక్స్డ్ అమౌంట్ ఇంట్రెస్ట్ లాగా వస్తుంది కానీ తక్కువ అమౌంట్ వస్తుంది కదా. అందుకని రెండింటిని ఐరన్ అవుట్ చేయడానికి, అంటే యావరేజ్ చేయడానికి కొంత అమౌంట్ డెట్లోను కొంత ఈక్విటీలోను పెడతారు. అట్లాంటి వాటిల్లో కూడా పెట్టచ్చు, చూసుకుని స్టడీ చేసి చేయొచ్చు. బట్ సంహౌ నాకు ఎందుకనో అది నచ్చదు. నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, పెట్టున్నాను. ఓవరాల్గా నాకేమనిపించిందంటే ఈక్విటీ అంటే రిస్కే కదా, మాత్రం రిస్క్ తీసుకుంటాం కదా, తీసుకోవాలి కదా. అలాంటప్పుడు మళ్ళీ డెట్ టు ఈక్విటీ అవన్నీ ఎందుకంటే డెట్ టు ఈక్విటీ ప్లస్ పెట్టి చూశాను నేను. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకేమనిపించిందంటే ఈక్విటీ ఓకే, రిస్క్ ఉంటుంది కానీ బట్ ఈక్విటీ ఓకే. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నట్లయితే, లాంగ్ టర్మ్ అంటే 5 to 10 years అనుకోండి, అసలు డెట్ టు ఈక్విటీ ఇవన్నీ ఎందుకండి, ఈక్విటీ సరిపోతుంది. లార్జ్ క్యాపో, మిడ్ క్యాపో, ఆ క్యాపో, ఏ క్యాపో మీ ఇష్టం. అయితే మర్చిపోయాను చెప్పడం, చాలామంది అడుగుతున్నారు స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి కదా వాటిలో పెడితే ఎక్కువ గ్రోత్ వస్తుంది కదా అని. కరెక్టే, స్మాల్ క్యాప్ ఫండ్స్లో వచ్చే గ్రోత్ మిడ్ క్యాపు, లార్జ్ క్యాపు, మల్టీ క్యాప్లో రాదు. ఎందుకంటే స్మాల్ క్యాప్ పెరగటం మొదలు పెడితే అసలు నక్షత్రాలు కనబడతాయి, అంత పైకి వెళ్ళిపోతాయి. కొన్ని స్టాక్స్ 5 times 10 times చెప్పబెట్టకుండా వెళ్ళిపోతాయి, 20 times 100 times కూడా వెళ్ళిపోతాయి. అంత బాగా గ్రోత్ లార్జ్ క్యాప్లు, మిడ్ క్యాప్లు ఇవ్వకపోవచ్చు. బట్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే, నేను స్మాల్ క్యాప్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకని, ఆల్రెడీ మార్కెట్ రికవర్ అయ్యి ఉంది, బాగా పెరిగి ఉంది. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ పడిపోయేటప్పుడు, కరెక్షన్ వచ్చేటప్పుడు, కరెక్షన్ అంటే ఇప్పుడు వచ్చిన కరెక్షన్ కాదులేండి, ఇదేం పెద్ద కరెక్షన్ కాదు, నథింగ్ కదా. 18,600 నుంచి 17,000కి రావటం అనేది పెద్ద కరెక్షన్ కాదు. అలా కరెక్షన్లోనే వెళుతూ ఉంటుంది మార్కెట్. అట్లాంటి టైంలో ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ సంవత్సరాల తరబడి పడుకొని ఉంటాయి, నెగిటివ్ రిటర్న్స్ ఇస్తాయి. మామూలుగా మన డబ్బులు మనకి రావు. మనం 50,000 పెడితే 33,000, 32,000, 28,000 చూపిస్తాయి. ఇంకా తక్కువ చూపించవచ్చు. అయ్యయ్యో 3 ఏళ్ళు అయిపోయింది, 50,000 ఇన్వెస్ట్ చేస్తే ఏంటి మ్యూచువల్ ఫండ్ ఇది 24,000 చూపిస్తున్నది, సగం అయిపోయిందని ఆలోచిస్తాం. దాని నేచర్ అలాంటిది, స్మాల్ క్యాప్ ఫండ్స్ తాలూకు నేచర్ అలాంటిది. అందుకని ఇప్పుడు కాదు, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు పెట్టాలంటే మార్కెట్లు బాగున్నప్పుడు. ప్రతి ఒక్కరు అది బాగోలేదు, ఇది బాగోలేదు, అట్లా ఉంది ఇట్లా ఉందని ప్యానిక్ అయిపోయి, ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ బాగా పడిపోయినాయి అంటుంటారు కదా, పడిపోతున్నాయి అంటుంటారు కదా. అట్లాంటప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్లో వెంచర్ చేయొచ్చు, ధైర్యం చేయొచ్చు. ఎక్కువ మంది ఆ ఫండ్స్ కూడా, ఆ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా ఎక్కువ మంది ప్రమోట్ చేయరు. అట్లాంటప్పుడు ఎవరో కొద్దిమంది మాత్రమే చేస్తారు. ఎందుకంటే వాటికి ఆదరణ లభించదు ఆ టైంలో. అట్లాంటప్పుడు మనం వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్రిఫరబుల్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు పెట్టుకున్నట్లయితే ఆ తర్వాత ఇంకా కొంతకాలం స్మాల్ క్యాప్ ఫండ్స్
పడిపోయినా తగ్గినా గ్రాడ్యువల్గా ఫైనల్గా పికప్ అవుతాయి. దే విల్ గివ్ వెరీ డీసెంట్ రిటర్న్స్. ముఖ్యంగా 2019లోను 20లోను ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి స్మాల్ క్యాప్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. ఎందుకంటే 2020 సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా పికప్ అయ్యాయి కదా అన్నీను. మరి స్మాల్ క్యాప్స్ కొంచెం ఎక్కువగా పికప్ అయ్యాయి. ప్రస్తుతం తీసుకున్నట్లయితే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. మార్కెట్ ఈ మధ్యన కొంచెం ఒడిదుడుకులకు లోనయ్యాయి కదా, మార్కెట్లు కొంచెం తగ్గాయి కదా, తగ్గుతున్నాయి కదా. అయినా కానీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెద్దగా తొణకలేదు, బెనకలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కరెక్షన్ మామూలేలా అన్నట్టు. అయితే బట్ మార్కెట్ యాజ్ ఎ హోల్ కొద్దిగా డల్గా ఉన్నా ఈ ఐపీఓస్ చాలా వరకు అంతగా పడిపోకుండా సపోర్ట్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే ఎఫ్ఐఐస్ తెగ నమ్ముతున్నారు. అయినా కానీ ఐపీఓస్ ఉండటం ఒక రీజను, తర్వాత డిఐఎస్ నిలబడి సపోర్ట్ చేయటం మార్కెట్ని. లేకపోతే మార్కెట్లు ఘోరంగా 16,000 అట్లా వెళ్ళిపోయి ఉండేవి. కానీ అట్లాంటి ఫినామినా లేదు కదా ప్రస్తుతానికి మార్కెట్లు. ఓకే, ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉన్నట్టే లెక్క. మార్కెట్లు పెద్దగా తగ్గాయి లేదా తగ్గుతున్నాయి అనడానికి తార్కాణం లేదు. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. కొంచెం లెంగ్తీగా వచ్చిన వీడియో నాకు తెలియదు, బట్ ఆలోచించండి. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లు కొంత మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయటం అలవాటు చేసుకోండి. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్.